హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల అయితే రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేకపోతున్నాను, కానీ నేను రెగ్యులర్గా పెట్టడానికే ట్రై చేస్తున్నాను. క్లైమేట్ చూసారా ఎలా ఉందో. సో మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుండి వచ్చాక ఇంకా మిరపకాయ బజ్జీలు ఏమని అయితే స్టార్ట్ చేశారు. ఈ కన్వర్జేషన్ ఎలా ఉంటుంది అనేది నేను జస్ట్ చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను, మీరే చూడండి. మొత్తం వేసేస్తాలే, ఆ కవర్తో మొత్తం వేసేస్తాను బజ్జీలు. ఏం లెక్కేస్తున్నావు? సరిపోతాయి లేరా? వర్షం పడుతుంది కదా, వేడి వేడి బజ్జీలు కావాలంట నాన్నకి. అది కూడా మిరపకాయ బజ్జీలు కావాలంట. నీకేం బజ్జీలు కావాలి? కాకరకాయ బజ్జీలు అయినా నీకు? స్ట్రాబెరీ బజ్జీలా? సరే సరే, స్ట్రాబెరీ బజ్జీలు వేస్తాం. ఓకేనా? సో బియ్యం పిండి, శనగపిండి, సో 1:2 రేషియోలో. వంట సోడా, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు. కారం వేయను, కారం వేయను, ఎందుకంటే ఫస్ట్ మిరపకాయ బజ్జీలు వేయాలి కాబట్టి కారం వేయను. ఇది మాత్రం చికెన్ ఇలా స్నాక్స్ చేసేటప్పుడు మా కన్వర్జేషన్ ఎలా ఉంటుంది అని చెప్పి నేను జస్ట్ ఫన్ కోసం యాడ్ చేశాను. ఇక్కడ బెంగళూరులో ఇలా బజ్జీలంటూ బోండాలంటూ ఏవి ఉండవండి. అంటే ఉన్నా సరే మన ఊర్లో దొరికే టేస్ట్ అయితే ఇక్కడ రావు కదా. సో నేను మ్యాక్సిమం ఇంట్లో చేయడానికే ట్రై చేస్తాను నాకు వీలైనంత వరకు. బెంగళూరులో ఏంటంటే క్లైమేట్ పరంగా ఓకే, కానీ ఫుడ్ పరంగా కాంప్రమైజ్ అయితే అవ్వాలి. సో మ్యాక్సిమం అయితే ఫుడ్ మన నేటివిటీ టచ్ అయితే ఇక్కడ దొరకదు. మా పర్సనల్ ఒపీనియన్. మరి మీకు ఎలా అనిపించిందో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాటు మిరపకాయలు, ఫుల్ స్పైసీ మిరపకాయలు ఇవి. సో మధ్యలో ఇలా గంట ఎట్టుకుంటే మనం బజ్జీలు వేసేటప్పుడు తుల్లదు. చూసారు కదా, ఇలా వేసేస్తే బజ్జీలు వేసేటప్పుడు ఇలా అంటుకోవాలి. ఇలా అంటుకుంటేనే దాని టేస్ట్. చూసారు కదా. అయితే పెద్దగా మిరపకాయ బజ్జీలు తిన్ను, పెద్దగా అంటే పెద్దగా కాదు, అసలు మిరపకాయ బజ్జీల జోలికే వెళ్ళను. అది కూడా ఇంత స్పైసీ నాటు మిరపకాయల జోలికి అస్సలు వెళ్ళను. మా హస్బెండ్ కారం లేని మిరపకాయల కన్నా ఈ మిరపకాయలే నచ్చుతుంటారు. అండ్ స్టఫ్డ్ ఉన్న మిరపకాయలు ఉంటాయి కదా, సో స్టఫ్ పెట్టి తింటుంటారు. అది కొంతవరకైనా తింటారు, కానీ ఇలాంటి మిరపకాయలు అయితే అస్సలు తిన్ను. ఓన్లీ మా హస్బెండ్ కోసం మాత్రమే చేస్తున్నాను.
హస్బెండ్ కాలేజ్ డేస్లో ఉండేటప్పుడు కాంపిటీషన్ పెట్టుకొని మరీ తినేవాళ్ళు, అది కూడా నాటు మిరపకాయలు. ఇంకా ఇప్పుడు కొన్ని కారం లేనివైతే అంటే స్పైసీ తక్కువ ఉంటున్నాయి మిరపకాయలు, కానీ ఆ రోజుల్లో ఫుల్ స్పైసీ ఉండేవి కదా, అది కూడా పెరట్లో కాసేవి కాబట్టి. ఎంతమందికి నాటు మిరపకాయల బజ్జీలు ఇష్టమా, ఆర్ కారం లేని మిరపకాయ బజ్జీలు అంటే లావుగా ఉంటాయి కదా, సో ఆ మిరపకాయ బజ్జీలు అంటే ఇష్టమా, అసలు మిరపకాయ బజ్జీలు అంటేనే ఇష్టం ఉండవు అనేవాళ్ళు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ కారం లేని మిరపకాయలు ఉంటాయి కదా, అవి తినరు, ఇవే తింటారు. హస్బెండ్కి వీడియో తీయమంటే ఒకలా తీయమంటే ఇంకోలా తీశారు. సో ఒక్కొక్కసారి అనిపిస్తుంది మా హస్బెండ్ కన్నా మా పాప ఇంకా మంచిగా తీస్తుంది అని చెప్పేసి. వేడి వేడి మిరపకాయ బజ్జీలు. సో ఇప్పుడు అరటికాయ బజ్జీలు. సో అన్నీ అయిపోయాయి కాబట్టి కారం వేసిస్తే సరే. ఇప్పుడు మా కోసం అరటికాయలు. సో ఓన్లీ ఒక కారం వేసుకుంటే సరిపోతుంది, ఇంకేం వేయక్కర్లేదు. అరటికాయలు ఆల్రెడీ కోసి పెట్టుకున్నాను. వెజిటేబుల్స్ కల్లా నాకు నచ్చింది అరటికాయనండి. ఎందుకంటే ఈ అరటికాయ కోసిన వెంటనే వాటర్లో వేసేయాలి, లేకపోతే చేతులు నల్లగా అయిపోతాయి, అరటికాయలు కూడా నల్లగా అయిపోతాయి. అరటికాయ తొక్క పచ్చడి కూడా చాలా బాగుంటుంది కదా. మీలో ఎంతమంది మిరపకాయ బజ్జీలు ఇష్టమో, అరటికాయ బజ్జీలు ఇష్టమా, లేక రెండూ ఇష్టం? బంగాళదుంప బజ్జీలు కూడా ఉంటాయి. అయితే ఎన్నో రకాల బజ్జీలని దోశలని అయితే చాలా రకాలు వచ్చేసాయి. బట్ నా చిన్నప్పటి నుంచి నేను వినే ఐటమ్స్ నేను మ్యాక్సిమం తింటాను. కొత్త కొత్త ఐటమ్స్ తినడానికి నాకు చాలా భయం వేస్తుంది, అంటే ట్రై చేయాలనిపించదు ఎందుకో. సోషల్ మీడియా వచ్చిన తర్వాత నేనైతే చాలా వెరైటీ డిఫరెంట్ రెసిపీస్ అయితే చూస్తున్నాను. బట్ ఆ టేస్ట్ ఎలా ఉంటాయో తెలియదు కానీ, బట్ అవి చూస్తే మాత్రం అదోలా అనిపిస్తుంది. బట్ చేయాలి అనుకుంటా, బట్ ఫెయిల్ అయిపోతానేమో అని భయం వేస్తుంది. అనవసరంగా రెసిపీ వేస్ట్ చేశానే, అనవసరంగా పాడేయాల్సి వస్తుంది, అది నచ్చకుండా తినలేము, తినేసాక కడుపు అప్సెట్ అయిపోతుంది, ఎన్నో మిక్స్డ్ ఫీలింగ్స్ వస్తాయి. అందుకనే కొత్త వెరైటీ ఐటమ్స్ జోలికైతే అస్సలు వెళ్ళను. నాలా మీరు ఎంతమంది కొత్త ఐటమ్స్ ట్రై చేయడానికి భయపడతారు? యాక్చువల్గా ఏంటంటే కొంచెం బియ్యం పిండి తగ్గించాలి. సో క్రంచీనెస్ కావాలి అంటే బియ్యం పిండి కొంచెం వేసుకోవచ్చు, బట్ క్రంచీనెస్ కాకుండా సాఫ్టీగా కావాలి అంటే కొంచెం ఓన్లీ శనగపిండి వేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ కొంచెం బియ్యం పిండి ఎక్కువ అయిపోయింది, బాగుంటుంది. బట్ నేనైతే కొంచెం క్రంచీనెస్ కోసం అని చెప్పి నేను కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకున్నాను. కానీ టేస్ట్ మాత్రం వస్తే చాలా బాగుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఆల్రెడీ రెసిపీ తెలిసే ఉంటుంది, అందరికీ వచ్చిన రెసిపీయే కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో వేడి బజ్జీలు అండ్ మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఇది జస్ట్ నా చిన్న ఈవినింగ్ బ్లాగ్ అయితే షూట్ చేయాలనిపించి చేశాను. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకి వస్తాను. బాయ్.